1 minute, darling. నేనేదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించి మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం. ఏంటండి ఇంత ఉదయాన్నే బయలుదేరారు? డ్యూటీకి. అయితే నేను రెడీ అవనా? వద్దు రాజీ, నేను హైదరాబాద్ వెళ్ళటం లేదు, సికింద్రాబాద్ వెళ్తున్నాను. 4-5 days లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏమండి త్వరగా వచ్చేస్తారుగా? చెప్పాను కదా, 4-5 days అంతే. మూవ్. హాయ్. ఏమిటి అదోలా ఉన్నావు? అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమిటి నేనొచ్చానని మీ ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోయారా? ఎక్కడో ఏదో ప్రాబ్లం అట, డ్యూటీ అని బయలుదేరారు. ఓ, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావా? అదేం కాదే, ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారు. ఫాలో చేస్తున్నారా? తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అలాగా? అవును, మొన్న నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. నన్నెవరో పిలిచినట్టు ఏదో తెలియని భయం, మనసు ప్రశాంతంగా లేదు. ఈ విషయం మీ ఆయనతో చెప్పావా? చెప్పాను, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకెందుకో ఈ ఇంట్లో ఏ దెయ్యమో భూతమో ఉందనిపిస్తోంది. అంతేనంటావా? అవును, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు? నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వొక పని చెయ్యి. నాకో స్వామీజీ తెలుసు, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్తే తప్పకుండా పరిష్కారం చెప్తారు. అయితే ఆయన్ని కలవడమే కొంచెం కష్టం. ప్లీజ్ ట్రై చేయవే. సరే, నేనిప్పుడే వెళ్ళి ఆయన్ని ఎప్పుడు కలవచ్చో కనుక్కొనొస్తాను. ఓకే, నువ్వేం భయపడకు. ఓకే, వస్తాను. బాయ్.
కార్తీక్ రావే, వచ్చావా? రా, నేనుండే ఈ చోటుకి నిన్నెలా రప్పించానో చూసావా? రా, ఎట్టకేలకు వచ్చావు కదా. నేను గెలిచాను. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం. కార్తీక్ 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 దీనంతటికీ కారణం నువ్వే కదా. నా చావుకి నువ్వేనే కారణం. వదలగలా, నేను నిన్ను వదలా. చూసావా ఎలా పట్టుకున్నాను? కార్తీక్ లే. తాగు. ఇదే సచ్చిదానంద కుమారస్వాముల వారి ఆశ్రమం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదూ. సరేరా, నీ సమస్యలన్నీ చెప్పుకుంటే అంతే ప్రశాంతమైన పరిష్కారం దొరుకుతుంది. ఎన్నేళ్లుగా ఉంది ఈ ఆశ్రమం? నాకు తెలిసి ఈ ఆశ్రమం కొన్నేళ్లుగా ఉంది. స్వామీజీ ఇక్కడే ఉంటారు. రా. నమస్కారం స్వామీజీ. శుభమస్తు. కూర్చో. స్వామీజీ, తను నా స్నేహితురాలు రాజేశ్వరి. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. సమస్యలు వచ్చినప్పుడు అందరూ భగవంతుని మీద నమ్మకం ఉంచాలి. నీ సమస్య ఏంటి? ఓ 4 రోజులు సంతోషంగా ఉందామని మేం మా ఎస్టేట్కి వచ్చాం. ఇంట్లో ఏవో ఆటంకాలు. ఏమైంది? మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా ఉంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎవరూ నమ్మడం లేదు. అందర్నీ కాపాడే ఈశ్వరుడుండగా చింతించాల్సిన అవసరం లేదు. స్వామీజీ, మీరే స్వయంగా వచ్చి ఆ ఇంట్లో వాస్తులోపం ఇంకేదైనా దోషం ఉందో చూసి చెప్పాలి. సరే, అలాగే వస్తాను. మొత్తానికి మంచి జరిగితే చాలు. ఒక పూజ చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే స్వామీజీ. వస్తాం స్వామీజీ. మంచిది. వస్తాం శుభం స్వామీజీ. కలుగును గాక. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పూజకంతా సిద్ధం చేశారా? సిద్ధం స్వామీజీ. రండి రండి రండి.
ఆ తాయెత్తు నీకెవరిచ్చారు? ఇదా ఈ ఎస్టేట్లో ఉండే వాచ్మెన్ కట్టాడు. వాచ్మెన్ కట్టాడా? నేను వాడి రక్షణ కోసం కడితే వాడు నీకు కట్టాడా? ఓం నమ శివాయ. పూజకి పాలు కావాలి. నందిని కొంచెం పాలు తీసుకునిరా. ఓకే అక్క. ఓం కాలభైరవేశ్వరాయ నమః. హే కార్తిక్, నువ్వెందుకు బయటకు వెళ్ళావు? రా లోపలికి. ఓకే ఓకే వస్తానుండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎలాంటి అనుభూతి కలిగినా ఈ ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. కార్తిక్, కార్తిక్! ఏ, ఏ, తలుపు ఎవరు మూశారు? తలుపు తెరవండి! ఏ! చూడండి, ఈ ఇంట్లో అదృశ్యమైన ఆత్మ ఉందని రుజువైంది. రాబోయే అమావాస్య నాడు ఆ అదృశ్య ఆత్మకి ఒక హోమం చేసి దానికి విముక్తి కలిగిస్తాను. అంతవరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా?